అది అర్మాన్ బాను. మీకు సంబంధించిన వరకు నేను అర్మాన్ బానుని మాన్ బాయ్. పొరపాటైపోయింది, నన్ను క్షమించండి రాకుమారి అర్మాన్ బాను గారు. సరే, ఇప్పుడు చెప్పండి, మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? చాలా కోపంగా ఉన్నారు. ప్రస్తుతానికి వారు ఎవరిని కలుసుకొని అంటున్నారు, ఎవరితో మాట్లాడటం లేదు. అయినా మీరిద్దరిలో ఎవరైనా వారి వద్దకు వెళ్తే వారు మీ మీద కూడా కోపగించుకోవచ్చు. అర్థమైందా? మీకు నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. తర్వాత నేను చెప్పలేదని మాత్రం మీరు అనకండి. ఇంకా ఏమైనా అడగదలిచారా? లేదే, మేమేదో ఇది అడగటానికే వచ్చాం. వెళ్దామా మాన్బాయ్? మీకు అనేక ధన్యవాదాలు రాకుమారి అర్మాన్ బాను సాహెబా. మీరు తెలివితేటలు చూసారా అక్కయ్య? వీళ్ళు ఏదో ఒక సాకుతో భాయిజాన్ని కలవాలని అనుకుంటున్నారు. కానీ అర్మాన్ బాను ఏమైనా తక్కువ తిందా? నా దెబ్బకి వాళ్ళు ఎలా పారిపోయారో చూసావా? సలీం భాయిజాన్, మీరు బయటికి వెళ్ళనంటున్నారు. నేను మీ బాణాలు తీసుకెళ్ళచ్చా? మీ ధనుర్బాణాలు చాలా గొప్పగా ఉంటాయి. పోయినసారి వాటిని తీసుకెళ్ళినప్పుడు ఒకే దెబ్బకి 5 పిట్టల్ని నేలకూల్చేశాను. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళొచ్చా? ఎదురుగానే ఉన్నాయి, తీసుకువెళ్ళు. సరే. మరి భాయిజాన్, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా? అలా వస్తే మీకు కూడా ఆనందంగా ఉంటుంది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వద్దులే మురాద్, మా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతానికి మేము ఒంటరిగా ఉండదలుచుకున్నాం. మీరు వెళ్ళిపోండి. సరే భాయిజాన్, అల్లా హాఫీజ్. భాయిజాన్, దాన్ని చూసారా? ఇంకా చూడలేదు. నా వైపు అసలు చూడనే లేదు. ఎంతో కష్టపడి ఆ పిల్ల పెట్టుకున్న లాంటి పాపిడి బిల్ల తీసుకొచ్చాను. ఇప్పుడు భాయిజాన్ ఎలాగైనా ఆ పాపిడి బిల్ల చూడాలని ఆ ఖుదాని ప్రార్థించడం తప్ప వేరే దారి లేదు. అప్పుడే ఫర్హాన్ జ్ఞాపకాల నుంచి బయటపడతారు. ఆమీన్. 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 మేము ఎందుకు ఫర్హాన్ని కాపాడలేకపోయాం? ఎందుకు? మేము అనార్కలికి వాగ్దానం చేశాం, తిరిగి తన దగ్గరకు వస్తామన్నాం. తను మా కోసం నిరీక్షిస్తూ ఉండి ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఫర్హాన్కి చేసిన వాగ్దానం అయితే మేము నిలబెట్టుకోలేకపోయాం. కానీ అనార్కలికి చేసిన వాగ్దానం తప్పకుండా నిలబెట్టుకుంటాం. 2 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు కుతుబ్ సమాచారం ఏమీ తెలియలేదు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏమో, ఏం చేస్తూ ఉండుంటాడు. నాకు చాలా బెంగగా ఉంది. వీడ్కోలు అనార్కలి. వీడ్కోలు కాదు, మళ్ళీ కలుస్తానని చెప్పండి. ఖుదా దయ వల్ల వారు సురక్షితంగా ఉండాలి. చూడండి దిల్బహార్, మాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి కూడా మాకు తెలుసు. కన్యాశుల్కంగా 40 తులాల బంగారం మేమే ఇచ్చి పెళ్లి ఖర్చులు కూడా అన్ని మేమే భరిస్తాం. మాషా అల్లా, మా అబ్బాయికి సంపాదనకేం తక్కువ లేదు. రాజదర్బారులో సుబేదార్గా ఉన్నాడు. మీ అమ్మాయి మా ఇంటికొస్తే రాణిలా ఉండొచ్చు. ఇంతకంటే ఒక ఆడపిల్ల తల్లికి కావాల్సిందేముంది? నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అయితే ఇక తీపి తినడమే తరువాయి. తప్పకుండా, దానికేం?
అభినందనలు. 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 ఇక మాకు సెలవిప్పించండి. వివాహం ఎప్పుడో ఎక్కడో నిర్ణయించి మా కబురు పంపించండి. నాదిరా అబ్బుజాన్ తిరిగి వచ్చి రాగానే మేం పెళ్లి సమయం రోజు నిశ్చయం చేసి మీకు వెంటనే తెలియపరుస్తాం. ఇక మేం వెళ్ళొస్తాం. ఖుదా మిమ్మల్ని దయతో చూడాలి. వీళ్ళిద్దరూ ఎవరు అమ్మీజాన్? నీకోసం మంచి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు అబ్బాయి తల్లిదండ్రులు. చాలా బుద్ధిమంతుడైన కుర్రాడు. రాజదర్బారు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కన్యాశుల్కంగా 40 తులాల బంగారం ఇస్తానన్నారు. పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుంటానన్నారు. నేను ఒప్పేసుకున్నాను. అమ్మీజాన్, నన్ను ఒక్క మాట అడగాలని నీకు అనిపించలేదా? నేను ఈ పెళ్లి చేసుకోలేను. నేను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో వారిని నేనే ఎంచుకుంటాను. నువ్వు వాళ్ళకి కుదరదని చెప్పు. నాదిరా, అమ్మా నీకు తెలుసు కదా మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసుగా. మీ అబ్బు సంపాదన కూడా అంతంత మాత్రమే. అప్పుడప్పుడు ఏదైనా సంగీత కచేరీలు పని దొరికిందా పర్వాలేదు, లేదంటే నెలల తరబడి పస్తులు. పైగా నేను కూడా అంతగా ఎక్కువగా కష్టపడలేను. ఎక్కడి నుంచి తీసుకొస్తాం ధనం? అమ్మీజాన్, మన ఆర్థిక పరిస్థితి బాలేకపోవచ్చు, కానీ దాని అర్థం నేను నా జీవితంతో రాజీ పడాలని కాదు కదా. నేను సంపాదిస్తాను, నేను పనిచేస్తాను. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. కాని తల్లి, మన కుటుంబాల్లో అమ్మాయిలు తన భర్తని ఎంచుకోకూడదు. నేనెంచుకుంటాను అమ్మీజాన్. నువ్వు అర్థం చేసుకోవేంటి తల్లి? ఒకవేళ వచ్చే 2 నెలల్లో ఇంటి అద్దె ఇవ్వలేకపోతే మనం ఈ ఇంటి నుండి బయటికి వెళ్లిపోవాల్సిందే. నెత్తి మీదున్న కప్పు కూడా పోవడానికి ముందు నెత్తిన ఉన్న కూతురి బాధ్యత తీర్చుకోవాలని నా ఉద్దేశం. పైగా నువ్వు ఎలా సంపాదిస్తావు? కేశాలంకరణ పని కూడా రాను రాను తగ్గిపోతుంది. అమ్మీజాన్, నువ్వేం కంగారు పడకు. నేను వేరే పని ఎంచుకుంటాను. అయితే సరే, కాని నువ్వు చేయవలసిందేంటంటే నేను నీకు నేర్పగలిగింది అవ్వాలి. నువ్వొక కళాకారిణివి కావాలి. సంగీతం, నాట్యం మాత్రమే నేను నీకు నేర్పించగలను. అమ్మీజాన్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నాకు ఆటపాట అంటే ఇష్టం లేదు. అలా అంటే ఎలా కుదురుతుంది తల్లి? అమ్మీజాన్, నువ్వు తోడుగా ఉంటే నాకు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇంతవరకు సలీం తన గుడారం నుంచి బయటికి రాలేదు. ఇలా ఎన్నాళ్ళు ఫర్హాన్ మరణం గురించి చింతిస్తూ ఉంటాడు. మీరేం బాధపడకండి జోదా బేగం, కాలమే అన్ని గాయాల్ని నయం చేస్తుంది. కానీ ఆ రోజు ఇంకా ఎప్పుడొస్తుందో? ఎన్ని రోజులైపోయింది. సలీం ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా ఉంటున్నారు. ఇంతవరకు వారు తన గుడారం నుంచి బయటికి కూడా రాలేదు. మురాద్ భాయ్జాన్, చూసారా? మీ చిట్కా పనిచేసినట్టుంది. ఎట్టకేలకి సలీం భాయ్జాన్ తన గుడారంలో నుంచి బయటకు రానే వచ్చారు. మరి ఇంకా రాక ఏం చేస్తారు? అసలు ఈ బుర్ర సామాన్యమైందా? అసలు రాకుమారుడు ఎక్కడికి బయలుదేరారో అడిగి తెలుసుకుందాం. సలాం భాయ్జాన్. సలాం. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, మీతో పాటు మేము కూడా రావచ్చా? వద్దు కుతుబ్, కొన్ని పనులు ఒంటరిగానే చేసుకోవాల్సి ఉంటుంది. మేము అనార్కలిని కలవడానికి వెళ్తున్నాం. ఫర్హాన్ మరణించాడనే వార్తతో మేము తనని కలుస్తామని మాట ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయాం. తను మా కోసం ఎదురు చూస్తూ ఆందోళన పడుతూ ఉంటుంది. మాకు మా ప్రేమ మాత్రం తెలిసిపోయింది కుతుబ్. మా ఉద్దేశంలో ఇక అనార్కలికి మా గురించి మొత్తం నిజం చెప్పేయాలి. ఇక మేము ఎవరన్నది తన దగ్గర దాచి ఉంచకూడదు అనుకుంటున్నాం. తను అనుకుంటున్నట్టు మేము కుతుబ్ కాదని, సలీం అని తనకు తెలియాలి. తరువాత తను ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. అల్లా మిమ్మల్ని దయతో చూడాలి. ఇన్షా అల్లా మీ ప్రేమ సఫలమై తీరాలి. శుక్రియా. రాజమాత గారు, అటు చూడండి, సలీం రాకుమారుడు. చూసారా జోదా బేగం, నేను మీకు చెప్పాను కదా, సలీం రాకుమారుడు తన గుడారం నుంచి బయటకొచ్చేశారు. మీరే చూస్తారుగా, త్వరలోనే అన్ని చక్కబడతాయి. నేను ఈ సమాచారం షాహిన్షాకి తెలియజేయాలి. ఇది తెలిసి వారు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ సంబంధం కూడా వద్దన్నావా? అదొద్దు ఇదొద్దు,
అంటే అసలు ఎలాంటి భర్త కావాలి నీకు? ఎలాంటి వారంటే ప్రేమని గౌరవించేవారు, ప్రేమ కోసం లోకంతో పోరాటానికైనా సిద్ధపడేవారు, ప్రేమానురాగాల కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడేవారు. నీకేదో పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వాళ్ళంతా పాతకాలపు గాథల్లో ఉంటారు, నిజ జీవితంలో అస్సలుండరు. నిజ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులుంటారు. అంటే అది వారేనా? నీకిష్టమైన కుతుబేనా? అవునా, అతనే మంచి మనసు కలవాడు. తన మిత్రుడి ప్రేమ కోసం షెహన్షా సైన్యాన్ని ఎదుర్కొన్నవాడు. చాలా ధైర్యవంతుడు, మనసు విలువ తెలిసినవాడు. స్త్రీలను గౌరవిస్తారు కూడా. అంటే అలాంటి భర్తను కోరుకుంటున్నావా నువ్వు? అతనితో ప్రేమలో పడ్డావా నువ్వు? లేదమ్మీ, అలాంటిదేమీ లేదు. నాకు కావలసిందల్లా నేను జీవితాంతం కలిసుండగల వ్యక్తి. ఖుదా దయ వల్ల నీకు అలాంటి భర్తే దొరకాలి. సలాం షెహన్షా, హుజూర్ భోజనం సిద్ధంగా ఉంది. ఆకలిగా లేదు మాకు, భోజనం తీసుకెళ్ళా. ఆ భోజనం అక్కడ పెట్టేసి వెళ్ళు. షెహన్షా, మీరు ఈ దీక్ష ఎప్పుడు విరమిస్తారు? ఇంతవరకు షేకు బాబా తినలేదు అంటే మేం మాత్రం ఎలా భోంచేస్తాం? జోధా బేగం కన్న కొడుకు పస్తులుండగా ఏ తండ్రికైనా భోజనం ఎలా గొంతు దిగుతుంది చెప్పండి? ఆ కుమారుల్లో మార్పు వస్తుంటే? అవును షెహన్షా, ఇప్పుడు సలీం బాగానే ఉన్నారు. వారి గుర్రం మీద ఎక్కడికో వెళుతుండగా నా కళ్ళారా చూశాను. వారు తన ఏకాంత వాసాన్ని విరమించారు. ఇప్పటికి మీరు కూడా భోజనం చేయండి. అంతా ఖుదాదయ్య. మేం మీకు చెప్పాంగా జోధా బేగం కాలంతో పాటు వారు కోలుకుంటారు అని. మీరెప్పుడైనా తప్పుగా చేస్తారా? కానీ షెహన్షా, జరిగిన దానికి అంతటికీ మీరే కారకులన్న భావం వారి మనసులో నుంచి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఆ అపోహ కూడా మేం వారి మనసులోంచి దూరం చేస్తాం. కానీ మీరు ప్రతి మాటకి బెంగ పెట్టుకునే అలవాటు మీలో ఎన్నాళ్ళకి పోతుంది? అనవసరంగా ప్రతిదానికి బెంగ పెట్టుకుంటూ ఉంటారు. మీరు కూడా పెట్టుకుంటారుగా షెహన్షా? అవును, కానీ మా అంతట మేమే ధైర్యం చెప్పుకుంటాం జోధా. కానీ మీరు కూడా 2 రోజులుగా ఏమీ తినట్లేదన్న సంగతి మేం మర్చిపోలేం కదా? ఇక పదండి, ఇద్దరం కలిసి భోంచేద్దాం రండి. హుజూర్కి జయము జయము. మీరు ఆదేశించిన ప్రకారం మీరు చెప్పిన వ్యక్తులు వచ్చి ఉన్నారు. వాళ్ళని వెంటనే లోపలికి రమ్మని చెప్పు. అస్సలామలైకుం షెహన్షా. అస్సలామలైకుం రాజమాత గారు. సరే షెహన్షా, ఇక నేను బయలుదేరుతాను. మీరు వాళ్ళు మాట్లాడుకోండి, నేను మళ్ళీ తర్వాత వస్తాను. ప్రణామాలు. ప్రణామాలత్తయ్య. ఫర్హాన్ని హత్య చేసింది ఎవరో ఏంటో కనిపెట్టమని మీకు చెప్పాం, కనుక్కున్నారా? షెహన్షా పరీక్షించాక తెలిసిందేంటంటే ఫర్హాన్ వీప్ మీద ఏదో అడవి జంతువు పంజా గుర్తులు కనిపించాయి. బహుశా ఏదో అడవి జంతువు వెనక నుంచి దాడి చేసి ఉంటుందనిపిస్తుంది. ఇలా కూడా అవ్వచ్చు కదా? ఎవరైనా మనిషే జంతువు గోళ్లు చేతికి పెట్టుకొని ఫర్హాన్ పై దాడి చేసుండొచ్చుగా? హైదర్ అన్న మాటలు కూడా నిజమే కావచ్చు. హైదర్, నీ అభిప్రాయం ప్రకారం ఫర్హాన్ని ఎవరు హత్య చేసి ఉంటారు? నేను అనుమానించేది ఆ కోయగూడెం రాకుమారి బీనా తండ్రి కావచ్చు. వారు ముందే అన్నారు కదా, బీనా కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే
తను ఫర్హాన్ని చంపేస్తానని. అలా కూడా జరుగుండొచ్చు, కానీ మేం తనని శిక్షించబోము. ఎందుకంటే అతని కూతురు లేకుండా చేసి ఆ పైవాడు తనని శిక్షించాడు. ఇక మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మేము వెంటనే ఆగ్రాకి తిరిగి వెళ్ళదలిచాం. అందుకని రేపు ఉదయమే మన అందరం ఆగ్రాకి ప్రయాణం కావాలి. ఇవాళ మేము మీకు మా మనసులో ఉన్నదంతా చెప్పేస్తామన్నారు కలి. మా మనసులోని మాట చెప్తాం. ఆ మాట ఆ రోజు మేము మీకు చెప్పలేకపోయాం, కానీ ఈసారి మీకు చెప్పి తీరుతాం. అమ్మా నాదిరా, ఏంటమ్మి? ఈ పని అయినంత వరకు చాలు. ముందు వెళ్ళి ఒక గిన్నెలో పెరుగు నింపి పక్కింటి వాళ్ళకి ఇచ్చేసిరా. అలాగే అమ్మీజాన్. నువ్వు కూడా ఇంకోసారి మళ్ళీ ఇదిగో పిల్ల అని పిలవద్దు. నాకు పేరుంది, నాదిరా అని. నేనెందుకు క్షమాపణలు అడగాలి? అతనే నన్ను నెట్టేశాడు, తనే నన్ను క్షమాపణలు అడగాలి. తను వదిలిన ఆ బాణం కాదురికి తగిలిందని చూడగానే తను పారిపోయారు. ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించిన అనంతరం మా నిర్ణయం ఏమిటంటే, కాదిరికి పూర్తిగా స్పృహ వచ్చి తను కోలుకునేంత వరకు అతని బాధ్యతలన్నింటినీ వీరే నిర్వహించాలి. మా అబ్బు ద్రోహం చేయలేదు. ఏదో తెలియక వారు ఆ ద్రోహికి ఆశ్రయం ఇచ్చారు. మేం కూడా ఏదో తెలియకనే కాదిరి మీద బాణం వేశాం, కావాలని వేయలేదు. కానీ మాకు కూడా అప్పుడు శిక్ష పడిందిగా. ఇప్పుడు నువ్వు అనుభవించు. ఈ పిల్ల అన్నమాట నాదిరా. ఈ పిల్ల వల్లే మా బాల్యం అంతా వృధా అయిపోయింది. తన వల్లే కదా అబూజాన్ మాకు శిక్ష విధించారు. అంటే తను కావాలని తను నాదిరా అన్న సంగతి మా నుంచి దాచి ఉంచింది. అంటే తను కూడా షహన్షాలాగే మమ్మల్ని మోసం చేసిందన్నమాట. ఖుదా, ఈ బాధను తట్టుకోగల శక్తి మాకు ప్రసాదించు. ఇంకోసారి మాకు ఈ నష్టజాతకురాలి మొహం చూపించకో. హైదర్, ఆదాబ్ బాబాయ్. ఆదాబ్. కూర్చో. నీకొకటి చెప్పాలి హైదర్. రాను రాను నీ తెలివితేటలను ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. వయసులో చిన్నవాడివైనా నీ ముందు ఎంతో మంది అనుభవజ్ఞులు తీసికట్టుగానే అనిపిస్తున్నారు. బాబాయ్, ఈ మంటని చూసారా? ఇది వంట కూడా చేస్తుంది, కాల్చి పారేస్తుంది కూడా. ఇప్పుడు మా గుండెల్లో మండుతున్న ప్రతీకార జ్వాలలో కాల్చి పారేస్తానంటుంది. దీనికి వయస్సుతో ఏమాత్రం నిమిత్తం లేదు. ఈ మంట ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఈ మంట శక్తిని మీరు కూడా చూడదలిచారా? నాకు చేయుతగా నిలవదలిచారా? ఇప్పుడు మా గుండెల్లో మండుతున్న విద్వేషపు జ్వాలలు ఏవైతే ఉన్నాయో అది మా బలహీనత కాదు, అది మా శక్తిగా మారిపోతుంది. శబాష్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే
మీ దాది జాన్ మహామంగ జ్ఞాపకం వస్తుంది నాకు. అంటే అర్థం ఏమిటంటే, చూడటానికి నీ మొహం ఆదం ఖాన్లాగే ఉన్నా నీ తెలివితేటల్లో మీ దాది జాన్ తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా గొప్ప బుర్ర ఆవిడది. ఆదం ఖాన్ ఎప్పుడు చూసినా కోపంతో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడని ఆవిడ ఎప్పుడు అంటూ ఉండేది.